ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై ఘన విజయం సాధించినటువంటి ఉప్పుగడ్డ తాండా గ్రామ సర్పంచ్ రాజు నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సర్పంచ్గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందంటూ ఉప సర్పంచ్ అలాగే వార్డు మెంబర్లు కూడా ధన్యవాదాలు తెలిపారు. వార్డు మెంబర్స్ అలాగే ఉప సర్పంచ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. అందరూ కలిసి తమ గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతామంటూ కూడా ప్రజలకు భరోసాను అలాగే వాగ్దానం చేశారు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు చాలామందికి ఇందిరమ్మ ఇల్లు రావటం చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రాని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అందేలాగా చూడటమే తన లక్ష్యం అంటూ కూడా ముఖ్యంగా విద్య వైద్యంపై దృష్టి పెడుతున్నట్లుగా కూడా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు రోడ్లు డ్రైనేజీ అలాగే వీధి లైట్లు వీటి పరిష్కారానికి వెంటనే అధికారులతో సంప్రదించి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా పనిచేస్తానంటూ కూడా అలాగే తమ గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఇందిరమ్మ ఇల్లు చాలామందికి అందుబాటులోకి వచ్చాయి. చాలామంది ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా పేర్కొన్నారు. ప్రతి వారం కూడా ముఖ్యంగా ఈ గ్రామంలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వారము గ్రామ సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసి పేద ప్రజల సమస్యలు వారి అవసరాలు వారికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన సమస్యలపై దృష్టి పెట్టి అక్కడికక్కడే తక్షణ పరిష్కార దిశగా ఈ గ్రామ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు రాజు నాయక్. నమస్తే సార్. సార్ ముందుగా మీ గ్రామస్తులు మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా మీ గ్రామస్తులకును మీకును కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. నా నుంచి కూడా ధన్యవాదాలు. దానికి మా ఉప్పుగూడ గ్రామ పంచాయతీ ప్రజానిక తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్, మొత్తం ఉప్పుగూడ తండా అంటే 2 తండాలు కలిపి ఉన్నాయి కదా సార్ గ్రామ పంచాయతీ? ఏది సార్? ఉప్పుగూడ తండా ఒకటి, ఇంకోటి పక్కన కొత్త తండా. ఓకే, మొత్తం ఎన్ని ఓటర్లు ఉంటాయి సార్? మొత్తం సుమారు 500 ఓట్లు ఉంటాయి రెండు తాండాలు. ఓకే, ఎన్ని వార్డ్స్ ఉన్నాయి సార్? ఇక్కడ 6 వార్డులు. 6 వార్డులు ఏకగ్రీవంగా సార్? టోటల్ గా 6 వార్డులు ప్లస్ సర్పంచ్ అంతా కలిసి మాట్లాడి వేయడమే, అప్లికేషన్ వేయడమే. వార్డుకొకరు వేసాము. సర్పంచ్ స్థానం కూడా ఒకరే నాతో ఎక్కించారు. అందరూ మాట్లాడుకొని అందరి ఈ గ్రామ పంచాయతీ యువకులు ప్లస్ పెద్ద నాయకులు, ఇంకోటి ముఖ్యంగా మా పెద్దనాన్న మాజీ జడ్పీటీసీ ఈశ్వర్ నాయక్ వాళ్ళందరూ ఆధ్వర్యంలో మేము మాట్లాడుకొని ఏకగ్రీవం తీర్మానం చేస్తున్నాం. ఓకే సార్, మీరు ఫస్ట్ అంటే ఏకగ్రీవం చెయ్యాలనే ఆలోచన రాకముందుకే ఏమైనా ప్రచారం చేసారా? అప్పట్లో ఇక మనం సర్పంచ్ అవ్వాలి ఈసారి అనే పట్టుదలతోటి నా వంతు నేను ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు డిప్యూటీ సర్పంచ్ గా ఉన్నాను కాబట్టి నేను అక్కడితో సేవ చేసుకుంటా ఈ గ్రామ పంచాయతీలో పని చేసుకుంటా ఉన్నాం కాబట్టి పబ్లిక్ ఇక సేవ చేసే గుణం కలిగిన వాళ్ళకు ఎంచుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా పెద్ద పని చేసుకొని నేను ఈ అవకాశం కలిగింది. ఓకే సార్, మరి ఇప్పుడు గ్రామంలో ప్రచారం ఎక్కువ చేసేది అని అంటున్నారు. ప్రచారం చేసినప్పుడు ఇక్కడ అభివృద్ధి లేనిది పనులు ఏమైనా ఉంటే అవి చేసానికి ఏమైనా హామీ ఇచ్చారా? అంటే ఇప్పుడు మనం పట్టణానికి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇంతకు నుంచే కొన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయి. కాకపోతే చెట్టుకోవడం జరిగింది. కొన్ని అండర్ డ్రైనేజ్ కానీ అలా సిసి రోడ్ కానీ అప్పుడు కొద్ది ఇల్లు ఇప్పుడు ఇల్లు పెరిగిపోయినాయి. సో ఇప్పుడు రాను రాను మాకు ఎలక్ట్రిసిటీ సమస్య వస్తుంది, అండర్ డ్రైనేజ్ సమస్య వస్తుంది. మళ్ళీ వాటర్ ఇప్పుడు అది నెలలు కూడా పాత రోజులు వేసాము. ఇప్పుడు కొత్త ఇల్లు అవుతుంది. సో వాటికి కూడా ఈ నల్ల కలెక్షన్ ఇవ్వడంలో కొద్ది ఇబ్బంది కలుగుతుంది. అన్ని విధంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వాటిని నేను అనుకున్నాను ఇక ఏకగ్రీవం తీర్మానం చేస్తున్నాం కాబట్టి మాక్సిమం 3 సంవత్సరాలు ఇవన్నీ క్లియర్ చేసి ఈ గ్రామ పంచాయతీని మనకి ఈ రాష్ట్రంలో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ముందుకు. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న అభివృద్ధి కన్నా ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి 3 సంవత్సరాల కాలంలో చేసేస్తాను అంటున్నారు. తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంది, కొద్దిగా వర్క్ కూడా స్పీడ్ అవుతుంది. సో జనరేషన్ అనుగుణంగా గ్రామ పంచాయతీలు కూడా మారాలి. సో జనరేషన్ అనుకున్నా అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా వాటికి కావాల్సిన అభివృద్ధి పనులు కావాల్సిన మౌలిక సదుపాయాలు వాటిలో కూడా కొన్ని టెక్నాలజీ యూజ్ చేసుకొని కానీ సదుపాయాలు ఇంకా మెరుగుపరచుకోవడం ఉత్తమం అనే ఆశతో
ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అండర్గ్రాండ్ సిసి రోడ్ ఇవన్నీ ఓకే, బట్ ఇవి కాకుండా ఇంకా యూత్ కి సంబంధించి అంటే కొన్ని గ్రామాల్లో అంటున్నారు హాస్పిటల్ ఉండాలి, లైబ్రరీస్, ప్లే గ్రౌండ్స్ అని చెప్పేసి, అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి. మేమైతే చెప్పుకోలేదు కానీ మేమైతే చేసి చూపించాలి. ఒక గ్రామం ఉంది. ఒక గ్రామంలో యువకులు ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ గైడ్ ఇచ్చేటట్టు ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేటట్టు, ఒక లైబ్రరీ ఏర్పాటు చేసేటట్టు, అన్ని విధంగా. ఇప్పుడు ఇంకొకటి నెట్ సదుపాయాలు అవన్నీ కొన్ని థాట్స్ మాకున్నాయి. ఎందుకంటే నేను కూడా గ్రాడ్యుయేట్ పీజీ కూడా చేసిన వ్యక్తిని కాబట్టి వాళ్ళకు డిగ్రీ చేసిన వాళ్ళకు, ఇంటర్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఐడియా కూడా ఏపీఎస్ అంటే ఏ సబ్జెక్ట్ అయితే ఎలా ఉంటుంది, స్టెప్ ఏ విధంగా తీసుకోవాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా వాళ్ళకు సలహాలు ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తాము. ఖచ్చితంగా లైబ్రరీ, ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకునే విధంగా నేను ముందుకు వస్తాను. ఓకే సార్, ఇప్పుడు మీరు కూడా గ్రాడ్యుయేట్, సో చాలా మంది యూత్ ఉన్నారు, సో మీరు కూడా ఒక వన్ ఆఫ్ ది యూత్ ఐకాన్ సార్. మరి యూత్ కి మీరు ఇచ్చే సందేశం? ఏం లేదు, జనరేషన్ బట్టి మనం ఎడ్యుకేషన్లో కానీ, టెక్నాలజీలో కానీ, స్కిల్స్ డెవలప్మెంట్లో కానీ ఫస్ట్ ముందడుగు ఉండాలి. వాటికి కావాల్సిన సదుపాయాలు వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా అన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా నేను రెడీ. అంటే ఇప్పుడు యూత్ మొత్తము కొన్ని అంటే సోషల్ మీడియా డ్రగ్స్ అని చెప్పేసి దానికి అలవాటు పడితే అలా ఉన్నారు కదా, అలాంటిది ఏమైనా మీ విలేజెస్ లో ఏమైనా ఉందా? లేదు, వాటికి డ్రగ్స్ అనే దానికి వాటికి మా విలేజ్ లో కంప్లీట్ గా మేము ఇక్కడ ఉండదు. ఆ అలవాట్లు కానీ ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉండదు. ఇక్కడ కాకపోతే ఇక్కడ పెద్దలను గౌరవిస్తారు, తల్లిదండ్రుల మాటలు నడుస్తారు. కాబట్టి ఈ రోజు ఏకగ్రీవ తీర్మానం అయిందంటే మీరు గెస్ చేయొచ్చు. అంటే రెండు తండాలు కలిసి, నాయకులు కలిసి, మరి ఈవెన్ ఒక్కొక్కరే అప్లికేషన్ చేయించారంటే మనం చూసుకోవచ్చు. ఈ బహుశా ఈ డిస్ట్రిక్ట్ లోనే అవ్వకపోవచ్చు. మేము ఎలక్షనే జరపలేదు మా గ్రామ పంచాయతీలో. ఎందుకంటే సో అది మా గ్రామ పంచాయతీ యూనిటీకి అదో సింపుల్ అంటే మామూలుగా చిన్న అంటే మేము సందేశం ఇచ్చినట్టు ఉంటది. కొద్దిగా అందరినీ గౌరవిస్తూ పెద్దలు తీసుకున్న నిర్ణయాలను అందరు అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని గొప్పగా చెప్పుకోవచ్చు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి, కరెంట్ బిల్ అని చెప్పేసి, అంటే మీరు ప్రచారం చేసినామంటున్నారు. ప్రచారంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు అది కానీ, కరెంట్ కానీ, ఇంకా ఇలాంటివి ఏమైనా మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి ఏమైనా వ్యతిరేకత వచ్చిందా సార్ ప్రజల నుండి? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ గ్యారంటీలు వాటిలో ఇప్పుడు మా గిరిజన తండా ఉంది. వాస్తవానికి గవర్నమెంట్ ఇచ్చే పథకాలలో ఆ గిరిజన తండా వాళ్ళకు ఎక్కువ లబ్ధి చేకూర్చని నేను ఖచ్చితంగా అంట. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబానికి ఇప్పుడు ఇక్కడ చాలా వైట్ రేషన్ కార్డు ఉండొచ్చు ఎక్కువ. వాళ్ళకు ఇప్పుడు కొంతమంది ఇల్లులు లేవు. వాళ్ళకు ఈ గ్రామ పంచాయతీ 2 తండాలు వచ్చి 37 ఇల్లు 37 ఇప్పటికీ 22-23 ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. రిమైనింగ్ రేపు 2-3 రోజుల్లో అవి కూడా స్టార్ట్ చేయవచ్చున్నాం. అయితే 37 ఇల్లు ఇప్పించాము. ఇంకొకటి మళ్ళా రేషన్ కార్డు విషయంలో 10 సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డు వచ్చి కూడా ఇప్పుడు పిల్లలు వాళ్ళ పేరు కూడా ఇంక్లూడ్ అవ్వలేదు. సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన, మళ్ళా ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు ఇంక్లూడ్ చేయించిన రేషన్ కార్డు నాకు దగ్గర ఈ కొత్తవి 12-14 వరకు. సో కొన్ని ఇంకోటి ఉన్న వాటిలో కూడా నేమ్స్ ఇంక్లూడ్ అయినాయి. సో ఇందులో ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఇంకోటి మా వాళ్ళు కొంతమంది చెప్తుంటారు ఏది పవర్ ఎలక్ట్రిసిటీ బిల్. సో మంత్లీ మనం ఒకవేళ గవర్నమెంట్ ఫ్రీ ఇవ్వకపోతే 300-400 అయితే వాళ్ళు మంత్లీ పే చేస్తుంటారు కదా. సో ఎవ్రీ మంత్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది 300-400. సో ఈ 3-4 పథకాలు అయితే చాలా బ్రహ్మాండంగా మా వాళ్ళకి అందిస్తుందని చెప్తున్నాను. ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఈ గ్రామ ప్రజలకు 100% అందే విధంగా నేను చూసుకుంటాను. ఉప్పుగడ్డ గ్రామ పంచాయతీలో కానీ
లేదు పెట్టాము, ఇంకా ఇంతకుముందు ఒకటి పెట్టాము, మళ్ళా 3-4 సీఎం రిలీఫ్ మనం రీసెంట్ గా అప్లై కూడా చేయించాము. ఇక వాళ్ళని పబ్లిక్ లో ఉంటూ కూడా ఇప్పుడు ఇటువంటి హాస్పిటల్ పిలుచుకున్నా కూడా వాళ్ళకు ఏదో విధంగా సాయం చేయాలని ఉద్దేశంతో అది కూడా ఖచ్చితంగా అటువంటి పరిణామాలు ఎదురైతే మేము ఖచ్చితంగా ముంగటుండి ఈ ప్రభుత్వం నుంచి అందించే సాయం చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటున్నారు ఇందిరా మిల్లు 37 శాంక్షన్ అయింది, అందులో కూడా అండర్ కన్స్ట్రక్షన్, అందులో కొన్ని కంప్లీట్ అయినాయి కూడా అని అంటున్నారు కదా. అయితే ఇప్పుడు కొంతమంది డబ్బులు సరిపోక ఇందిరా మిల్లు శాంక్షన్ అయిన కానీ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా సార్? అంటే రేవంత్ రెడ్డి ఓ మాట అనండి, ఏమని అంటే ఇలా లేని వాళ్ళకి సిమెంట్ పీకులు అవి కూడా చూసి ఇప్పించేద్దాము అని చెప్పేసి ఓ మాట అయితే అన్నారు. అలాంటివి మీరు ఏమైనా చేస్తున్నారా? లేదు, ఇప్పుడు వరకు అయితే అలాంటివి చేయలేదు. కాకపోతే అసలు సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా మేము ఆలోచన చేస్తాం. ఓకే, ఇంకా మీ వరకు అయితే మీ గ్రామంలో అయితే రాలేదు సిచ్యువేషన్ అయితే రాలేదు. మోస్ట్లీ ఇప్పుడు కంప్లీట్ అయ్యే దశకు వచ్చింది. బిల్లులు కూడా స్లాబ్ కూడా కొన్ని వారికి బిల్లులు కొద్దిగా ఎలక్షన్ ఉంది కాబట్టి కొద్దిగా బిల్ విషయంలో కూడా కొద్దిగా డిలే అయింది. సో ఖచ్చితంగా అది 100% ఫుల్ఫిల్ అయ్యే విధంగా మేము ఇప్పుడు మీరు మీ గ్రామస్తులకి మా ఛానల్ తరఫున ఫైనల్ గా చెప్పే మాట. నేను ఆ రోజు కూడా ఇప్పుడు కూడా అంటున్నా, ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలకు, ఈ 2 ప్రాంతాల ప్రజలకు, యువకులకు, ముఖ్యంగా నాయకులకు అందరికీ మనం ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకు ఖచ్చితంగా ఎల్లవెల్ల నేను రుణపడి ఉంటాను. వాళ్ళకు చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మనమేంటో ఈ పబ్లిక్ కి సేవ చేసే గుణం మనకు తేలాలంటే ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు టైంలో తెలుసది. కాబట్టి వాళ్ళకు రుణపడి ఉంటాను. ఏ విషయమైనా కానీ నా వారికి వస్తే నేను ఖచ్చితంగా వాటిని సమస్యను పరిష్కరించే విధంగానే వాళ్ళందరి సహకారాలతో పరిష్కరించే విధంగానే నడుచుకుంటాను. ఏ సమస్య ఉన్నా సరే నా వరకు తీసుకొని రండి, నేను ఆ సమస్యని పరిష్కరిస్తాను అని అంటున్నారు. అంతేనా? ఇంకొకటి, మాకు జీపీ బిల్డింగ్ లేదు. సో బిల్డింగ్ శాంక్షన్ అయింది. సో ప్లేస్ కూడా మేము స్టార్ట్ చేసేసాము. అంటే ప్లేస్ కూడా చూపించాము. అండర్ ఇప్పుడు పుట్టింగ్ వేసే ప్లాన్ లో ఉన్నారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేయించాము, ప్లస్ అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేయించాము. సో ఇంకో 2 నేను చెప్పేదంటే ఇంకో 2 years వరకు మాకు చిన్న చిన్న సదుపాయాలు కూడా ఖచ్చితంగా అయిపోతాయి. రేపు 26 జనవరి కూడా టెంపరీ బిల్డింగ్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అది కూడా వెరీ గ్రాండ్ గానే అందరూ, అంటే ఈ సౌకర్యం పబ్లిక్ అందరూ రావాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కొద్దిగా జనరేషన్ చేంజ్ అవుతుంది కదా. ఎన్ని రోజులు ఇప్పుడు ప్రజలు కానీ ఒక ఇళ్ళలో ఏదైనా సమస్య వచ్చినా సిస్టమ్ ఏం చేస్తామంటే, మన కార్యదర్శి గారు ఉంటారు కాబట్టి, సెక్రటరీ గారు ఉంటారు కాబట్టి, ఏదైనా అప్లికేషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తాం. ఒక అప్లికేషన్ ఇచ్చిన 15 రోజుల్లోనే సమస్య పరిష్కారం చేసే విధంగా ప్లాన్ చేస్తాం. ఇది రేపు 26 జనవరి నుంచి స్టార్ట్ చేద్దామని మా ప్లాన్. ఓకే, ఇప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఒక అప్లికేషన్ రాసి అక్కడ సెక్రటరీకి ఇచ్చేస్తే అది వితిన్ 15 days లో కంప్లీట్ చేసేస్తాను అని అంటారు. అక్కడ ఎంఆర్ ఆఫీస్ అప్లికేషన్ ఇవ్వం కాబట్టి, ఇప్పుడు ఒక ఇల్లు ఉంటది. ఇల్లు ఉన్నప్పుడు కొన్ని వాటర్ సమస్యలు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న సమస్యలు వాళ్ళు బహిరంగంగా చెప్పుకోలేరు. ఇప్పుడు ఒక ఇల్లు ఉంటది, ఒక ఇల్లుతో కొన్ని సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు బహిరంగంగా చెప్పుకోలేరు. అది మనం చెప్పి ఏమనుకుంటారు. వాటికి చెక్ పెట్టే విధంగా ఎవరైనా ఇప్పుడు మోస్ట్లీ అందరూ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళు కొద్ది సమస్య కలాది, ఈ సమస్య మాకు కొద్దిగా ఈ సమస్యను పరిష్కారం చూపించాలంటే ఒక లెటర్ మనీ పత్రం రాసిన డేట్ నుంచి మేము వాళ్ళు ఇచ్చినట్టు ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తాము. ఆ డేట్ నుంచి వితిన్ 15 days లో ఆ సమస్య క్లియర్ అయ్యే విధంగా ఓకే సార్, ఫైనల్ గా మా ఛానల్ తరఫున మీ గ్రామస్తులకు ఏమైనా చెప్పాలనుకున్నాను? మా గ్రామస్తులకు ఖచ్చితంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇందాక చెప్పినట్టు రాష్ట్రంలోని ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దే విధంగా ప్రయాణిస్తాము. అందరం కలిసి ప్రయాణిద్దామని నేను వాళ్ళ సూచన. ఓకే సార్, థ్యాంక్ యూ.